జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి సహకారం అందిస్తానని ఐక్యంగా ముందుకు సాగాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ది కొత్తపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రావులపాలెం తహసీల్దార్ బిఎం ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రావులపాలెం టౌన్ సిఐఎం శేఖర్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్, గ్రామ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్, నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ కంటంశెట్టి శ్రీనివాసరావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దె ఆదినారాయణ, టీడీపీ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కాసా విజయ్ సాగర్, పల్లి కుమార్ రాజు, పెచ్చెటి చెన్నారావు, కోట వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, అత్తిలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బుచ్చాల బాబ్జీ గారు, పాత్రికేయ మిత్రులు, పాలు పంచుకున్న పాత్రికేయ మిత్రులు, ఇచ్చేసిన పెద్దలు, హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరూ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మీడియా రంగం మన రాష్ట్రానికి, దేశానికి మార్గదర్శనం రాజ్యాంగం. రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి రచనా సంఘంతో ఏర్పడటం, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం నీడలో మనందరం ముందడుగు వేయడం, ఆ రాజ్యాంగం నీడలో శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలో పరిణమిల్లే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మనందరం కూడా మన ప్రజలే పాలకులుగా, ప్రజలే పాలనలో ప్రభువులుగా మన దేశం అభివృద్ధిలో ముందుకెళ్తాం. శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలో పనిచేయడానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ వ్యవస్థల్లో ఎక్కడ మంచి చెడ్డలు ఉన్నా తమ యొక్క కలంతో ప్రజలకి న్యాయం జరగడం కోసం, ప్రజల యొక్క హక్కులు, విధులు, బాధ్యతలు అమలు జరగడం కోసం కృషి చేసేటటువంటి ప్రధానమైనటువంటి శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలకు అండగా ఉండేటటువంటి గొప్ప రంగం పాత్రికేయ రంగం. దాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే 3 రంగాలు మనకి రాజ్యాంగం ఇస్తే ఆ 3 రంగాలకి అండగా ఉండే రంగం పాత్రికేయ రంగం. ఆ పాత్రికేయ రంగం వారి యొక్క రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకు నిష్పక్షపాతంగా ఎక్కడ లోటుపాట్లు ఉన్నా, మంచి చెడ్డలు ఉన్నా ప్రజలుగా చేరవేయడంలో కానీ, అందజేయడంలో కానీ, సక్రమంగా వ్యవస్థలు నడవడం కోసం కృషి చేయడంలో కానీ ఆ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి పాత్రికేయ రంగం యొక్క కృషి మరవలేనటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అటువంటి పాత్రికేయ మిత్రులుగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఒక పక్క చాలా సంతోషంగా ఉంది, మరొక పక్క చిన్న లోటు కూడా కనపడతా ఉంది. అందరూ ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి వెళ్తే ఇంకా ఇక్కడ వృత్తిపరంగా కలిసి ఉండడం అనేది సంఘపరంగా మన అవసరం. అది కులం, మతం, భాష, ప్రాంతం, సంస్కృతి అన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వం, అన్ని యొక్క కలయికే సమైక్యత. మన యొక్క ఫెడరల్ స్టేట్, మన దేశమే ఫెడరల్ రాజ్యం. అన్ని కలగలుపుకొని అన్నింటికి కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్ళే రాజ్యం ఏదైనా ఉందంటే మన ప్రపంచంలోనే మన భారతదేశం. అటువంటి మనం ఐకమత్యంగా ముందుకు నడవడం ద్వారా ఏదైనా సాధించుకోగలుగుతాం, ఏదైనా గౌరవాన్ని పొందగలుగుతాం, ఏ అడిగైనా ముందుకు వెళ్ళగలుగుతాం. అది ఒక్కసారి చిన్న ఉన్న చక్క పెట్టుకుని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను. ఇందాక బాబ్జీ గారు కొన్ని విషయాలు చెప్పారు, వాస్తవం. ఇక్కడ పాత్రికేయులు అనేది వాళ్ళ జీవితాలు ఇంచుమించుగా నా కళ్ళ ముందు. ఎందుకంటే నాకు సర్వీసు 20 ఏట మొదలెట్టాను, రాజకీయం 62 ఏటకు వచ్చాను. అంటే 18వ ఏట మొదలైంది ఎన్టీ రామారావు గారితో. 82లో ఆయన వ్యాన్ వచ్చినప్పుడు మోటార్ సైకిల్ వేసుకుని ముందు పరిగెట్టడం, ముందు రోజు వెళ్ళి వెస్ట్ గోదావరిలో తిరిగాం ఆయన పర్యటనలో. మొదటి రోజులో ఆయన పార్టీ పెట్టినప్పుడే
అత్యంత రాజకీయాలతో అప్పటి నుంచి ముడిపడిన అనుబంధం. డిగ్రీ అయిన తర్వాత 84లో పెళ్ళి అయింది, 84లో డిగ్రీ అయింది, 85 నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్గా ఆర్ఎన్ఏటర్ ఐఎస్ రాజాగా ఇప్పుడు దాకా నడుస్తూనే ఉన్నాం. అయితే అన్నీ తెలుసున్నాయి, అన్ని అనుభవాలు చూస్తున్నామండి. కానీ ఎంతోమంది పాత్రికేయులు కూడా గుర్తులు ఎలాంటి ఉన్నారు, ఇంకా సీనియర్లు ఏదో పూర్వం ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేనప్పుడు ఎప్పుడు 1995లో వచ్చింది మనకి యొక్క ఈ ఛానల్స్, టీవీ ఛానల్స్ అనేది. ఈనాడు స్టార్ట్ అయితే ఈటీవీని చూసాం మన వైస్రాయ్ హోటల్లో, వైస్రాయ్ రూమ్లో ఉండి ఎన్టీ రామారావు దింపేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఈటీవీ ప్రారంభమైంది. తొలి దూరదర్శన్ ఒకటే ఉండేది, ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ అవే. ఆ 95 నుంచి ఇప్పుడు అనేక రకాలైన వ్యవస్థలు మారాయి. ఇప్పుడు టీవీ న్యూస్ ఛానల్స్ కాదు, శాటిలైట్ ఛానల్స్ కాదు, రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, రకరకాలైనటువంటి మీడియా రంగంలో కూడా అనేక రకాల సోషల్ మీడియా, ఒక పక్క సోషల్ మీడియా, ఒక పక్క రకరకాలైనటువంటి ఛానల్స్, అనేక రకాలుగా పాత్రికేయుల యొక్క పాత్ర పెరిగింది. దాంట్లో కూడా పోటీ పెరిగింది, దానివల్ల మంచి జరిగింది, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, అన్నీ చూస్తూ ఉన్నాం. కానీ మన యొక్క ప్రజా ప్రయోజనాలు ధ్యేయంగా ఎవరైనా ప్రజా ప్రయోజనాలు ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వంలో ఉండి వ్యవస్థలు ఏ వ్యవస్థ అయినా కానివ్వండి, ప్రజా ప్రయోజనాలు ప్రధానం. దానికే మనందరి యొక్క ఓటు ఉండాలి. దాని గుర్తికి మనం నడవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ఇందాక వారు చెప్పినట్టు భవనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. నా సంఘ మిత్రులు కూడా అన్నారు, మీరు అందరూ ఒక్కసారి చంద్రజనవరి మధ్యలో అన్ని సర్దుబాటు చేసుకుని ఒక ముందుకు రండి. తప్పకుండా మీకు స్థలాన్ని సమకూర్చి బిల్డింగ్ ఏర్పాటు చేయడం అనేది దానికి నేను పూర్తిగా కూడా సహకరిస్తాను. దానికి పెద్ద చాలా విషయాలు, చాలా భవనాలు, చాలా అసోసియేషన్ అన్ని వృత్తిపరంగా సాధించి అందరూ సంఘపరంగా సంఘజీవి, మానవుడు సంఘజీవి. అది ఏదో ఒక పేరుతో సంఘజీవి కానీ ఇవాళ కాపు కళ్యాణ మండపం ఇవాళ కట్టబట్టారు కానీ ఇవాళ ఇక్కడ కూర్చోలేదు. ఆ రోజు కళ్యాణ మండపాలు ఎక్కడా లేవు. 95లో మొట్టమొదటి కళ్యాణ మండపం కావుంటుంది ఉండేది అనుకుంటా. రావులపాలెంలో సిఆర్సి కూడా దీని తర్వాత వచ్చింది. 96లో మొదలు పెట్టాము. 95, 95 సైమల్టేనియస్గా మొదలు అప్పుడు కళ్యాణ మండపం లేదంట, అలా ఏదో ఒక సిఆర్సి ఏర్పాటు చేశారు. అటువంటి వాళ్ళు 10 వచ్చాయి, దానికి అదే వేరే విషయం. వాడు కళ్యాణ మండపాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఆ రోజు చేసుకోవడం ఏదో సంఘపరంగా వచ్చారు కట్ట. అలాగే ఏదైనా సంఘం, ఏదైనా ఆర్ఎంపీలు కానీ లేదా రకరకాల ఫోటోగ్రాఫర్స్ కానీ రకరకాల సంఘాలు అడుగుతుంటారు. వాళ్ళకి దింపు కార్మికులు కానీ, అలాగే మన యొక్క మీడియా మిత్రుల యొక్క కూడా ప్రధానమైనటువంటి వ్యవస్థ అయినటువంటి మీడియా మిత్రులకు చేయడంలో ఏ మాత్రం కూడా వెనకాడ ఉండదు. స్థలాలు కూడా సమకూర్చుకుందాం, భవనాలు కూడా ఏర్పాటు చేసుకుందాం. అసోసియేషన్గా ఉంటే ఒక జర్నలిస్ట్ కాలనీ కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు ఆలోచన ఉంది. ఎక్కడో ప్రభుత్వం ఎక్స్పెక్టెన్స్ డెవలప్మెంట్ చేయించి ఎవరైతే పేద ఉన్నారో, స్థలాలు లేని వాళ్ళు, చిన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాబీ చెప్తుంటే వాస్తవం. ఎందుకంటే జీవితాలు ఎలా గడిచిపోయాయి. కళ ముందే 40,000, 30,000, 40,000 చేసుకోవడం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామందిని చూశాను నేను. వాళ్ళు విలేకరుని చెప్పుకోవడం, వాళ్ళు ఏదో రాయల్గా తలచొక్కాలు వేసుకొని తిరగడం చేయడం తప్ప వాళ్ళు పొందింది, వాళ్ళు అనుభవం, వాళ్ళు చేసి వాళ్ళకు ఏమీ ఉండదు. ఎందుకంటే మీడియా రంగం కూడా అది గౌరవప్రదంగా అలవాటై తిరగడం తప్ప దానివల్ల వృత్తి పొందేది ఏమి ఉండదు. కుటుంబాలు చక్కబడేంత పరిస్థితులు ఏమి ఉండవు. దానికి కావాల్సినటువంటి ఏ విధమైన ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. చాలా మంచి అసోసియేషన్ పెట్టుకున్నారు, కానీ చిన్న లోటుపాట్లు ఏదో వచ్చాయి, పొరపచ్చాలి చక్కబెట్టండి. మంచి అసోసియేషన్ నేను కలిశారు. వాళ్ళందరూ కూడా కార్యక్రమం మంచి టీంని ఏర్పాటు చేశారు. అందరూ అవి కూడా చిన్న సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళమని కోరుకుంటూ ఈ యొక్క పాలకవర్గాన్ని ఏదైతే ఈనాడు కమిటీ వేసుకున్నారో వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ సంస్థలు సత్యానంద వారికి, ముఖ్య అతిథులు డిఎస్పీ మోహన్ గారికి, వేదిక పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. ముఖ్యంగా పాత్రికేయ రంగంలో నేను కూడా విలేకరులైన ప్రస్థానం ప్రారంభించాను. ఏం చూసినా పత్రికా రంగం, పాత్రికేయులు చూస్తే గౌరవం కోసం మాట్లాడటం తప్ప ఈ వృత్తిలో ముందంజలో ఉన్న తక్కువ ఉంటారు. ఒక్కసారి ఆలోచిస్తే మేము ప్రారంభంలో విలేకరుగా ఎక్కడున్నారో రిటైర్మెంట్ కూడా విలేకరుగా రిటైర్మెంట్ అవుతుంటాం. మనతో పాటు కొనసాగే
పెద్ద చిన్న ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం ఎక్కడో కొంతమంది ఎదురు ఎదుగుతూ ఉంటారు. పత్రిక విలేకరి ఈ సమాజానికి దిక్సూచిగా ఉండి ముందెళ్తున్నారు తప్ప ఎంతో మంది పత్రికా విలేకరులు వాళ్ళ కుటుంబాలు కానీ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఏ విధంగా ముందులో దేని విషయం అందరికీ తెలిసిందే. ఇదొక వ్యసనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ విలేకరుల వ్యసనం కోసం చాలా మంది జీవితాంతం ఈ వృత్తిని బట్టి ఈ కాలం దీంతోనే ముందుకు వెళ్తుంటే తప్ప కుటుంబాలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ చాలా ఆలోచించిన చాలా మంది తక్కువ అరుదులు. కాబట్టి పత్రికా విలేకరులు నేను చేసినప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటున్నాను, వీళ్ళ జీవితాలు మన జీవితాలు నేను కూడా సభ్యుడు కాబట్టి ఎప్పుడు బాగుపడతాను అనుకుంటాను. కనీసం పత్రికా రంగంలో వేల 8 సంవత్సరాలుగా ఎంతో నా తరఫు సీనియర్స్ 40,000 పనిచేసిన కూడా ఇక్కడ కూడా కనీసం రోజు ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక మంది బిల్డింగ్ ఆఫీస్ కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా 4 సార్లు శాసనసభ్యులు ఎన్నికైనటువంటి మన సత్యానందరావు అయినా ఆ దిశగా ఆలోచించి ఈ పత్రికా విలేకరుల సంఘానికి ఒక భవనాన్ని కనీసం కూర్చునేదానికి కూడా ఒక ప్రదేశాన్ని కల్పించాలన్న అవసరం అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు సంబంధించి ప్రభుత్వ పరంగా చెప్తూ ఉంటారు, చాలా మంది కూడా ఇవాళ కూడా వ్యవస్థలు లేని ఉన్నారు. కానీ లేదా బస్ పాస్ రిక్రియేషన్ అది తప్ప వాళ్ళకి లభించింది కూడా ఏముందో. కాబట్టి స్వచ్ఛంద సంఘం ఎన్నో కుటుంబాలు ఎన్నో రంగాలు ఎంతో మంది ఆదరిస్తారు. కనీసం ప్రభుత్వం P4 లాంటి పథకం తీసుకొచ్చి పేదరికంకి పనిచేస్తుంది. కనీసం వాటి యొక్క విలేకరుల వాడికి కనీసం ఆ దిశగానే ఆలోచించి వాళ్ళ కుటుంబాలు కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక దిక్సూచిలాగా ఒక భరోసా కల్పించవలసిగా మేము అందరం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.